హలో హలో ఏ ప్రేమ ప్రేమ నిన్ను చూస్తున్నానులే బామ లవ్ చేయాలి. స్టార్ బాయ్ ఆఫ్ ది మా ఇష్టం. ఏ పొద్దుడికైనా కంటెంట్ లేవల్ సూర్యానే. నేనేం చెప్పినా అంటే వస్తారు ఇద్దరు. నిన్న రాత్రి నేను కూడా పడిపోయా. ముందర బ్రేక్ పడుతుంది. నిన్న రాత్రి నేను కూడా పడిపోయా. అట్లా మిస్ అయిపోయా. ఇప్పుడు మేము రామ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి పోతున్నాం. రామ్ కలుస్తాడు, మేము ఇద్దరం ఉంటాం. రామ్ వెనకల ఎడిట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తాం? పాత ఎనప సామాన్లకి చక్కెర ఎర్రగడ్డలు కొంటాము. పార్క్ అదే చేద్దామా? పార్క్లో అరుసుమా అట్లా ప్రాంక్ చేద్దాం. ఎవరన్నా కొత్త బాధ కొడతారు పోలీసు వాళ్ళు. తరంగా ఉంటారేమో పార్క్లోంచి. ఎవర్రా మీరు ఎంత జైలు ఉన్నట్టున్నారు? దేంట్లో దూకినాం అనుకో మెరీనా బీచ్లో దాల్తాం. ట్రై చేయకూడదు సారీ. దాల్తాం దేంట్లో దూకితే మెరీనా బీచ్లోనే తెలియదు. డైరెక్ట్ అండర్ గ్రౌండే అంటే బస్ ఛార్జీ, ర్యాపిడో ఛార్జీ ఏం లేకుండా డైరెక్ట్ అనమాట. ఎవరన్నా మీరు మెరీనా బీచ్కి పోవాలి అనుకున్నారనుకో, డబ్బులు లేనప్పుడు ఇక్కడికి వచ్చింది పార్క్కి. దాంట్లో దూకాడ ఒక మార్గం ఉన్నది. నాకు రామ్కి భరత్ మాత్రమే తెలుసు ఇక్కడ. నైస్ ఇన్ఫర్మేషన్ మావా. యాక్చువల్గా ఏం మాట్లాడదు లేదా, రికార్డ్ చేస్తున్నాడని కెమెరా ముందు వచ్చినప్పుడు ఏదో చెప్తున్నా అంతే. నేను అమాయకుడిని కాదు, కంటి చూపుతాను చంపేసింది అమాయకులందరినీ. ఏమో ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చూద్దాం వాళ్ళని చనిపోయారు. ఎవరైనా చనిపోయిన దాంట్లో నాకు వచ్చి చెప్పండి. కంటి చూపులతో అంతా మరీ అట్రాక్టివ్ చేస్తాను నా కంటి చూపులు. మనోడి ఆడ కనిపిస్తాడు. నన్ను లవ్ చెయ్యవే నమ్మొద్దు. రక్తపాసం బాగా జరగాలంటే ఇక్కడికి వచ్చి వాకింగ్ చేయాలి. చల్లగా గుచ్చుకుంటా ఉండవు కోట్లు. గుచ్చి సరే సరే రామ్, రక్తపాసం బాగా జరగాలంటే దాని మీద వాకింగ్ చేయి నువ్వు. సరే సరే చెప్పాలి. ఎందుకు పెట్టారంటే దీని మీద నడిస్తే బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి వచ్చి. చెన్నైకి ఇక చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వచ్చి ట్రై చేయండి. అంటే కొద్దిగా భిన్నంగానే ఉంది మనం రోజు నడిచేదాన్ని బట్టి. భిన్నంగానే ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే యాక్చువల్లీ మధ్యలో కొన్ని రాళ్ళు లేపేశారు, ఇంటికి ఎత్తుకున్నారు. సో కొద్దిగా మీరు వస్తే అట్లా పని చేయద్దు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ, అందరికి అందుబాటులో ఉండాలి. ఏదో తేడా కొడుతుంది నాకు. తేడా కొడుతుంది నాకు. పొద్దున్నే 6 ప్యాకే నాకు. నెక్స్ట్ ఐటమ్ మామా. గాంధీప్ జిమ్ డబ్బులు కట్టి ఎడ్ చేస్తున్నారా? 1 year సబ్స్క్రిప్షన్. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకొని వాకుండా పార్క్కి వచ్చి చేస్తున్నాను నేను. అది రిచ్ పీపుల్ కష్టాలు. కష్టాలు రామ్ కష్టాలు. కష్టాలు కాదు. జిమ్లో వేలకు ఫీజులు కట్టేప్పుడు ఇలా పార్కుకి వచ్చి మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేచర్లో వదులుతూ. ఫస్ట్ ఏమన్నా చూడాడు నేత్రానందం కాదు, నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోండి. బాడీ హెల్త్గా ఉంటుంది. ఇంకా అవన్నీ వద్దు. ఫీజులు కట్టి జిమ్ పోకుండా డైట్లు తిని అవసరమా? చూడు మంచిగా మంచి ఎక్విప్మెంట్ ఉంది. థ్యాంక్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఇప్పుడు మనం చేసేది చూస్తుంటే డ్రాగన్ మూవీలో వచ్చి రీల్ చేస్తుంటాడు పార్క్ లో కూర్చొని. ఏం పని పట్టలేక మంది కూడా అదే అవుతుంది. ఇప్పుడు మనం ఏదో ఒక వర్క్ చేస్తాం కదా. ఇది కూడా ఒక వర్కే కదా. ఒక వర్కే. ఇదంతా కరగాలని నా ప్యాక్ కింద రామ్ చూపి ఆడియన్స్ ఒకసారి.
అన్ని బయటికి రాకూడదు, అన్ని బయటకు వస్తే ప్రాపర్టీలు అనేవి డ్యామేజ్ అయిపోతాయి. డైలీ పొద్దున్నే 5:30 లేసి రూమ్ కాడ నుంచి ఇడికి వచ్చినా అనుకో 2 కిలోమీటర్లు ఉంటుంది. మంచిగా ఎక్సర్సైజ్ 8:30 కాలేజ్కి వెళ్ళిపోతే సరిపోతుంది. 5:30 లేసి వస్తాడంట, ఇటు పడుకునేది 5:30 6 కదరా. అది అప్పుడు రా, ఈరోజు అప్పుడు రా, అప్పుడంటే నైటే కదా మామ, జాగ్రత్త పట్టేస్తాయి. మామూలుగా అయింది అనుకో కొనుక్కున్నాము ట్రై చేస్తా 12కో 1 గంటకో 12 గంటకో 10కో 9కో కాదు. అప్పుడు ఇంకా రాదే నిద్ర. రా నువ్వు రా అంటుంటది కానీ రాదు. అది పొద్దున్నే 5:30 అవుతుంది కొనుక్కునే తలకి. నేను కాలేజీకి పోదామంటే నో కాలేజ్. ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ ఎగ్గొట్టేసేది, బ్రేక్ టైంకి వచ్చేది గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి. ఇంకోటి ఏందో చెప్పాను, ఆడికన్నా నాకన్నా అటెండెన్స్ ఎక్కువ ఉంటే ఇంకా 2 శాతం గొడవే. లేదు, నాకు ఈ సెమిస్టర్ 34 ఉన్నది. నాకు 44. నాకు 75. అయితే నాకు 90 రా. నాకు ఎప్పుడైనా కార్ దోవాలని ఆశ, కానీ కార్ దోవడం రాదు. అందుకే ఈ షేరింగ్ అనుకుని నన్ను చెప్పుకుంటున్నా. వారం చూస్తే పన్నే అనుకో ముందర 32 పళ్ళు ఆగుతాయి. బాగా స్పీడ్గా చేయాలరా. అంబులెన్స్ రావాలి, ఇది ఆగడం లేదా. ఎక్స్ప్రెషన్ మనోడు ఇచ్చే అంత క్లారిటీగా ఎప్పుడు హీడు. ఇప్పుడు కాలు పెట్టు. సాయిరామ్. ఇప్పుడు దాకా ఎక్సర్సైజ్ చేశాడు, మళ్ళీ వచ్చి బయట ఫుడ్ తింటున్నాడు, జంక్ ఫుడ్. దేనికి? చెమటలతో తింటున్నాడు, చెమటలు కారిపోతున్నాయి ఒక పక్క. ఎక్సర్సైజ్ చేశాడు కదా. గొడక బెట్టింగ్, స్టేట్ పట్టింగ్. పిల్లలు ఆడే దాంట్లో ఆడుతున్నాడు, పిల్లకాయలు ఆడే దాంట్లో ఆడుతున్నాడు. పిల్లకాయల్లా పెద్దకాయల్లా మనుషులు అందరూ పిల్లకాయలే అంతే. మనుషుల కష్టాలను బట్టి మనసు మారుతుంది, అంతేగాని అందరూ ఒకటే.